మ్యామ్. సర్వం విస్మయ గ్రూప్ సభ్యులకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారు, అమ్మ స్వర్ణమాలాంబ గారి కృతజ్ఞతలు తెలుపుతూ, సతీ సమేత సప్తఋషుల గారి అనుగ్రహంతో, అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో మరియు ఆది శంకరాచార్యుల గారి అనుగ్రహంతో, శైలేష్ మహేష్ గారి ఆశీస్సులతో ఈరోజు మనం సర్వం విశ్వమయం శ్రీదేవి భాగవతం చదవటానికి రాధా మేడం వస్తున్నారు. మేడం, సర్వం విశ్వమయ గ్రూప్ తరపున స్వాగతం, సుస్వాగతం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఉమా సుందరి మేడం. థ్యాంక్ యూ. సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు, యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ ఆత్మ ప్రణామాలు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధా ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో. వందే పార్వతీ పరమేశ్వరో. శృతి స్మృతి పురాణం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. కేయూరానిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా. న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః. వాణ్యేకాసమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే. క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవం నారాయణీ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియార్వే బుద్ధ్యాత్మనామా ప్రకృతి స్వభావత్ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. శ్రీదేవి భాగవతము దశమ స్కంధం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే. మనం నిన్నటి పారాయణలో మొట్టమొదటి మనువు నుంచి మొత్తం ఈ 14 మంది మనువులు అమ్మవారిని ఏ రకంగా ఆరాధించి ప్రసన్నం చేసుకొని వారి కాలాలలో ఆ జగదీశ్వరిని ఏ విధంగా అనుగ్రహం పొంది వాళ్ళ పాలన కొనసాగించారనే విషయాలను నారాయణమూర్తి ద్వారా నారదులకు తెలియజేసిన విషయాన్ని మనము తెలుసుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ ప్రసంగంలో ఈ 14 మంది మనువులు ఈ దేవీ పాద చింతకులై పరమ పూజ్యులై మరియు మహాప్రతాపశాలులై ఇంకా ఆ భ్రామరీదేవి యొక్క అనుగ్రహానికి నోచుకున్నారు అనేసి ఈ విషయాన్ని నారాయణమూర్తి చెప్తున్నారు నారదుల వారికి. మళ్ళీ ఇక్కడ భ్రామరీదేవి ఎవరు, మరి ఆమె ఎవరు? ఇప్పటి వరకు ఆ అమ్మవారు ఆదిపరాశక్తి యొక్క ఆవిర్భావం చెప్పారు, మళ్ళీ ఇప్పుడు భ్రామరీదేవి అంటున్నాడు, మరి ఈమె ఎవరు అనేసి మళ్ళీ ఇక్కడ ఆయనకి అనుమానం వచ్చింది నారదుల వారికి. అప్పుడు అడుగుతున్నాడు అన్నమాట, ఎవరు ఈ భ్రామరీదేవి, ఈమె అవతారం ఏమిటి, నాకు ఈమె గురించి మొత్తము తెలియజేయండి అని మరొక్కసారిగా అభ్యర్థించాడు నారదుల వారు. ఇంకా నారదుల వారి అభ్యర్థన మేరకు నారాయణ మహర్షి మళ్ళీ చెప్పడము మొదలు పెట్టారు. ఇక ఆ జగన్మాత జగజ్జనని యొక్క చేష్టలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఎన్నని చెప్పమంటావు, అచింత్య అవ్యక్త రూప కదా. ఎప్పుడు ఎలా ఎక్కడ ఏ రకంగా అమ్మవారు ఆవిర్భవిస్తారో చెప్పడం ఎవరి తరము కూడా కాదు. ఆమె జగత్ కళ్యాణ కారణి, లోకం అంటే నిర్వాజ్యమైన ప్రేమ కదా ఆమెకి. ఆమె అందరికీ కన్న తల్లి కదా. బిడ్డల మీద ప్రేమ మమకారాలతో సందర్భాన్ని బట్టి ఆ అవతారాలు తీసుకుంటూ ఆ అమ్మవారు రావడము జరుగుతుంది. యచ్చరితం శ్రీదేవ్యాస్తత్సర్వం లోకహేతవే
నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా. ఇక పూర్వకాలంలో పాతాళంలో అరుణుడు అనే ఒక దైత్యుడు, అతడు దైత్యుడు అంటే రాక్షసుడు అన్నమాట, అతడు ఉండేవాడు. అతడు దేవతలంటే అతడు ద్వేషి, అతడు మహాబలుడు మహాకలుడు. ఇంకా దేవతలందరినీ జయించాలనే తీవ్రమైన కోరిక అతనికి ఉండేది. ఇంకా అతడు హిమవత్ పర్వతానికి వెళ్ళి ఆ బ్రహ్మదేవుణ్ణి ఉద్దేశించి ఇంకా తీవ్ర తపస్సు చేసిండు. ఆ తీరంలో, ఆ గంగా నది తీరంలో ఆ పండుటాకులు తింటూ, అంటే ఆ ఫలాలు ఆకుల నుంచి వచ్చే ఆ ఫలాలను తింటూ యోగ మార్గంలో గాయత్రి మహామంత్రాన్ని జపిస్తూ రహస్యంగా అక్కడ తపస్సు చేశాడు. ఇంకా వాడి శరీరం నుండి ఏమైందంటే ఒక అగ్ని, తేజో తేజో దీపమైన ఒక అగ్ని అది వెలువడింది ఆయన శరీరం నుంచి. అది ఎలాంటి అగ్ని అంటే ఇంకా అది అక్కడ అందరినీ దహించి వేస్తదేమో అన్నంత ఆ తేజంగా ఉంది ఆ అగ్ని. ఇంకా వాడు అలా మంత్రాన్ని తీవ్రతరంగా జపిస్తూ జపిస్తూ వాడిలోంచి ఒక తీవ్రతరమైన అగ్ని బయటికి వచ్చేలాగా తీవ్రంగా తపస్సు చేశాడు. అది ఏంటో ఏమో తెలియక దేవతలు ఈ మానవులు వీళ్ళందరూ గగ్గోలు పెట్టారు. ఆ వేడి మొత్తము ఆ శక మొత్తము అంతా అంటుకుందన్నమాట. ఇంకా అందరూ వెళ్ళి ఆ బ్రహ్మదేవుని శరణు వేడుతున్నారు. ఆయన గాయత్రి సహితుడే. ఇంకా అప్పుడు ఆ బ్రహ్మదేవుడు హంసను అధిరోహించి ఆ హిమాలయాలకు వెళ్ళాడు. ఎక్కడైతే ఈ అరుణుడు తపస్సు చేస్తున్నాడో ఆ ప్రాంతానికి ఇంకా బ్రహ్మదేవుడు వెళ్లాల్సి వచ్చింది. ఇంకా అప్పుడు ఇతడు ఎలా కనిపిస్తున్నాడంటే రెండవ అగ్ని దేవుడి లాగా ఇట్లా వెలిగిపోతూ ఉన్నాడు. అరుణుడు అనే రాక్షసుడు అంటే అంత జపం చేశాడు తీవ్రంగా, అతని లోపల నుంచి వేడి ఇట్లా బయలుదేరి వస్తుంది. ఇంకా అతని దగ్గరికి వెళ్ళి, ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఆయనను అనుగ్రహించగానే అప్పుడు అరుణుడికి ప్రాణాలు లేచి వచ్చాయి. ఇంకా కళ్ళు తెరిచి చూసి ఇక చతుర్ముఖుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇంకా ఎట్టకేలకు బ్రహ్మదేవుడు వచ్చిన ఆనంద పరవశంలో ఇంకా ఆయనను భక్తి శ్రద్ధలతోటి స్తుతిస్తున్నాడు అరుణుడు అనే రాక్షసుడు. ఇంకా అప్పుడు ఇక్కడ బ్రహ్మదేవుడు అడిగారు, ఇంత తీవ్రంగా నువ్వు తపస్సు చేస్తున్నావు కదయ్యా, దేనికోసం నీ తపస్సు అని అడిగాడు. నీకే వరం కావాలో కోరుకో, ఇంకా ఈ తపస్సుని ఇంకా ఆపేసేయ్ అని అంటాడు. అన్నప్పుడు ఇంకా అతడు రాక్షసుడు అంటాడు, నాకు మరణం లేకుండా వరాన్ని నువ్వు ప్రసాదించు, అదొక్కటి చాలు నాకు అని అంటాడు. అన్నప్పుడు ఇట్లా హరిహరాద దేవనాయకులకు సైతము మృత్యు అనేది తప్పదు, ఇంకా నాకు కూడా మరణం ఉంది, ఇక ఇతరుల మాట ఎలా చెప్పాలి, కనుక యోగ్యమైన వరాన్ని కోరుకో, అంటే నేను ఏదైతే ఇవ్వగలనో అలాంటి వరాన్ని కోరుకో, అంతేగాని ఇలాంటివి అడగకు అనేసి వ్యతిరేకంగా మాట్లాడతాడు బ్రహ్మదేవుడు. అది ఇక బుద్ధిమంతుల లక్షణం కూడా కాదు అని హితము చెప్తాడన్నమాట. ఇంకా అప్పుడు యుద్ధంలో గాని మరొక చోట గాని అస్త్రశస్త్రాలతో గాని పురుషులతో గాని స్త్రీలతోటి గాని 2 కాళ్ళు ఉన్న జీవులతో గాని లేదంటే 4 కాళ్ళు ఉన్న జీవులతో గాని ఇలా ఎలాంటి వాళ్లతోనైనా నాకు మృత్యువు లేకుండా వరాన్ని ప్రసాదించు అని అడుగుతాడన్నమాట. ఇంకా ఆయన మాట కాదనలేక బ్రహ్మదేవుడు సరే అనేసి అభయమిస్తాడు. ఇంకా అతడు మొత్తం అక్కడ వెళ్ళేసి ఆ స్వర్గంలో వెళ్ళేసి దేవతలందరినీ జయించి అక్కడ ఉన్న స్వర్గాన్ని మొత్తము అధిరోహిస్తాడు అరుణుడు అనే రాక్షసుడు. ఇంకా బ్రహ్మదేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంకా అరుణుడు ఇంకా పాతాళం చేరుకొని ఎవరైతే తన దైత్యులు ఉంటారు కదా, అంత రాక్షసుల సమూహాన్ని అందరినీ పిలిచి ఇంకా స్వర్గం అంతా మనదే, ఇంకా మనను గెలిచే దేవుడే లేడు అక్కడ, దేవతలే లేరు ఇంకా అనేసి వాళ్ళకందరినీ సమావేశపరుచుకొని బ్రహ్మదేవుడిచ్చిన వరం గురించి చెప్పి వెంటనే అందరూ కలిసి ఇంకా అమరావతి మీదకి దండెత్తి అక్కడ ఎవ్వరు లేకుండా యుద్ధం చేసేసి అందులో గెలుస్తారనమాట. ఇంకా ఇంద్రుడు ఎంతమంది దేవతలందరూ వీళ్ళని చూసి దడదడలారిపోయి ఇంకా ఏం చేయాలో తెలియకుండా ఈ బ్రహ్మదేవుడు ఇంత తంటాలు తెచ్చి పెట్టాడని ఆ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఆ శివుడు మందిరానికి వెళ్ళి ఇంకా వాళ్ళందరూ కలిసి చర్చించుకుంటారు. ఇక ఈ అరుణుడిని ఎలా సంహరించాలి, ఇలా వీడు మొత్తము ఈ స్వర్గలోకాన్ని రాక్షసులతోటి ఆక్రమించేశాడు, మనం ఉండలేకపోతున్నాము, వాడికి ఈ బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం వల్ల మనకి తంటాలు వచ్చి పడ్డాయి అని వాళ్ళందరూ సమావేశమై మాట్లాడుకుంటున్నారు.
దేవతలందరూ. ఇక సూర్య చంద్రులు, దిక్పాలకులు, వీళ్ళందరూ ఇంకా ఎవ్వరు లేరు. అన్ని రూపాలలో కూడా ఆ రాక్షసులే ఉన్నారు. అంటే సూర్యుడిలాగా, చంద్రుడిలాగా, ఇంద్రుడిలాగా, మొత్తం ఈ రాక్షస సమూహం, రాక్షస వీరులు ఎవరెవరు ఉన్నారో వాళ్లే ఆ పదవులలో ఉండి వాళ్లే అంతా ఏలుకుంటున్నారు స్వర్గాన్ని. ఇంకా వీళ్ళందరూ పారిపోయారు. ఇంకా దిక్కుతోచని పరిస్థితిలో శివుడి దగ్గరికి వచ్చి ఈ పరిస్థితిని అంతా ఎలా మనము ఎదుర్కోవాలి, ఈ రాక్షసులను ఎలా మళ్ళీ పాతాళానికి పంపించి వేయాలి అనేసి ఆలోచిస్తున్నారు. ఇంకా దేవ నాయకులందరూ తలలు పట్టుకొని బ్రహ్మదేవుడు ఇచ్చిన వరానికి ఏం చేయాలో తోచకుండా ఎలాగైనా అడ్డుకట్ట వేసి తీరాల్సిందే అనేసి ఆలోచిస్తూ అందరూ బాధపడి, అందరూ దేవతలు ఒక చోట, దిక్పాలకులు వీళ్ళందరూ వచ్చి స్వర్గం నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వేరే చోట కూర్చొని ఇంకా వాళ్ళంతా ఆలోచిస్తున్నారు. అప్పుడు ఆ సమయాల్లో వాళ్ళ బాధలను విన్న అశరీర వాణి ఒకటి వినిపించింది ఆకాశం నుంచి. ఇంకా ఆమె ఏం చెప్తుంది, అశరీర వాణి, జగన్మాతను ఆశ్రయించండి, అప్పుడు గనక మీ పని నెరవేరుతుంది. ఇంకొకటి, అరుణుడు గాయత్రి జప తత్పరుడు, ఆ మంత్ర జపాన్ని వాడు విడిచిపెడితే గాని మృత్యుయోగ్యుడు అవుతాడు. అంటే ఇంకా వాడు సంహరింపబడతాడు. ఎప్పుడైతే ఆ మహామంత్రము గాయత్రీ దేవిని ఉపాసన చేస్తున్నాడు కదా, ఆ మంత్రాన్ని వాడు ఎప్పుడైతే వదిలిపెడతాడో అప్పుడే వాడిని జయించగలరు అనేసి ఆ శరీరవాణి చెప్పడము, అది కూడా అమ్మవారు జగన్మాతను సంప్రదించండి అని చెప్పడము, ఈ మాటలందరూ వీళ్ళు విన్నారు. ఇంకా ఈ మాటలతోటి వాళ్ళకి ఒక దారి దొరికినట్టు అనిపించింది. వెంటనే ఇంద్రుడు వెళ్ళి దేవతల యొక్క గురువు బృహస్పతి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అరుణుడి దగ్గరికి నువ్వు వెళ్ళి గాయత్రిని విడిచిపెట్టేలాగా ఏదో ఒకటి చేసి మా దేవతలందరినీ కాపాడు, ఇది దేవ కార్యము, నీకు తప్పదు. ఇంకా ఈలోగా మేమందరము కలిసి ఆ జగన్మాతను, ఆ భువనేశ్వరీ దేవిని మేమందరము దేవతలు ఉపాసిస్తాము, అనుగ్రహము సంపాదిస్తాము, నీ కర్తవ్యం అప్పుడు తేలిక అవుతుంది అని చెప్పి ఆ దేవగురువైన బృహస్పతిని అరుణుడి దగ్గరికి పంపిస్తారు. ఇంకా ఆయన అటు వెళ్ళగానే దేవతలందరూ ఆ జంబూ నదేశ్వరిని ఉపాసిస్తారంటే ఆ జగన్మాతను, భువనేశ్వరి దేవిని మాయా బీజాక్షర సహితంగా మహామంత్రాన్ని జపిస్తూ ఇక దేవతలందరూ ఆ శరీరవాణి చెప్పినట్టుగా దేవి యజ్ఞాలను నిర్వహిస్తూ అమ్మవారిని ధ్యానిస్తూ ఉపాసిస్తూ కూర్చుంటారు. ఇంకా బృహస్పతి ఏం చేస్తాడు, అరుణుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే ఆ అరుణుడు బృహస్పతిని చూసి, అసలు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు, నేను మీ వాణ్ణి కాదు, పైగా మీకు శత్రుని, ఏ కార్యం మీద వచ్చావు, నువ్వు ఎలా నా దగ్గరికి రాగలిగావు అనేసి ఆయన కొద్దిగా వ్యతిరేకంగానే మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు బృహస్పతి అంటాడు, ఇదేమిటి ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు మావాడివే కదా, మేము అందరము కశ్యప మహాముని యొక్క సంతానమే కదా, ఎందుకు అలా మమ్మల్ని వేరుగా చేసి మాట్లాడుతున్నావు, నేను ఏ దేవతనైతే ఉపాసిస్తానో నువ్వు కూడా ఆ మహాదేవినే నిత్యము ఉపాసిస్తున్నావు, పూజ చేస్తున్నావు, అలాంటప్పుడు నువ్వు పరాయి వాడివి ఎలా అవుతావు, దేవపక్షపాతివే, అందులో ఎలాంటి సందేహం లేదు అని బృహస్పతి వారు అంటారు. ఇంకా ఈ బృహస్పతి మాటలు విన్నాక అరుణుడికి ఇంకా అహంకారం వచ్చేస్తుంది. ఏంటి, నేను దేవతలు ఉపాసించే దేవిని ఆరాధిస్తున్నానా, నేను దేవద్వేషిని కదా, ఇలా ఎందుకు చేస్తున్నాను అనుకొని ఇంకా అతడు తనలో తాను ఆలోచించుకొని ఆ క్షణంలోనే ఆ అమ్మవారు మహామంత్రమైన ఆ గాయత్రి మంత్రాన్ని విడిచిపెట్టేస్తాడు అరుణుడు అనే రాక్షసుడు, దైత్యుడు. ఇంకా అంతే, అతనికి శరీరంలోంచి నిస్తేజస్సు పోతుంది, అంటే తేజస్సు అంతా పోతుంది. ఇంకా ఎలా అయిపోతాడంటే దేనికి పనికిరాని ఒక శక్తిహీనుళ్లాగా తయారైపోతాడు. ఇంకా అది గమనించిన బృహస్పతి ఇంకా తన పని జరిగిపోయిందని సంబరపడుతూ ఇంకా ఇంద్రుడి దగ్గరికి సమాచారాన్ని అందిస్తాడు. ఇంకా దేవతలందరూ సంతోషిస్తారు. ఇంకా ఆ పరమేశ్వరిని మరింత దీక్షగా ఉపాసిస్తారు. ఒక దిక్కు ఈ బృహస్పతి అమ్మవారి యొక్క మహామంత్రం, గాయత్రి యొక్క మహామంత్రాన్ని విడిచిపెట్టడం తోటి శక్తిహీనుడు అయిపోతాడు. ఇదే విషయాన్ని తెలుసుకున్న దేవతలందరూ ఇంకెక్కువగా ఆ భువనేశ్వరి దేవి, ఆ జగన్మాతను పూజిస్తూ ఉంటారు. ఇంకా చివరికి ఆ అమ్మవారు జగన్మాత సాక్షాత్కరిస్తుంది. ఆ జగన్మంగళకారిని, కోటి సూర్య ప్రతీక, కోటి కందర్ప సుందర, చిత్రను లేప, విచిత్ర వస్త్రద్వయ, విభూషిత, విచిత్ర మాల్యభరణ, ఈ రకంగా శాంత కరుణామృత సాగరగా
ఈ అమ్మవారు నానా భ్రమర సంయుక్త పుష్పమాల విరాజితై, భ్రమరాళ్లతోటి అంటే తుమ్మెదలతోటి ఆ అమ్మవారు భ్రమరి గణముతోటి వీళ్ళకి సాక్షాత్కరిస్తుందన్నమాట. ఇంకా తుమ్మెదల నుంచి హ్రీం అనే బీజాక్షర ధ్వనులు నిరంతరము వినిపిస్తున్నాయి అమ్మవారు వచ్చినప్పుడు. అవి కోటాను కోట్లుగా ఆ తుమ్మెదలన్నీ తిరుగుతూ ఉన్నాయి, అన్ని కోట్ల తుమ్మెదలు ఉన్నాయి. అట్లా అమ్మవారు వారికి దర్శనం ఇవ్వడం జరిగింది. భ్రమరి బిర్విచిత్రాభిరా సంఖ్యాభిస్సమావృత భ్రమరైర్గాయమానైస్య రింకారామనుమన్వహం. ఇట్లా అమ్మవారు సర్వ వేద ప్రశంసిత, సర్వాత్మిక, సర్వమంగళ రూపిణి, సర్వజ్ఞ. ఈ జగదంబికను చూడడం తోటే అందరూ బ్రహ్మాది దేవతలు సాష్టాంగంగా దండ ప్రమాణాలు చేశారు. అద్భుతంగా అత్యద్భుతంగా అమ్మవారిని స్తుతిస్తున్నారు. నమో దేవి మహావిద్యే సృష్టి సిత్యంతకారిణి నమ కమల పత్రాక్షి సర్వధారే నమోస్తుతే. అంటే ఏమని చెప్తున్నారంటే, అమ్మవారి అనుగ్రహం దొరికినందుకు నువ్వే తల్లి దుర్గవు, నువ్వు ఆదిరహితవు, దుష్ట సంరోధనార్గవు, భర్గదేవివి, నమో నమః. శ్రీ కాళికా, శ్రీ మాత, నీల సరస్వతి, మహోగ్ర, పీతాంబరధారిణి, త్రిపుర సుందరి, భైరవి, మాతాంగి, ధూమవతి, చిన్నమస్త, క్షీరసాగర కన్యక, శాకాంబరి, ఇలా అమ్మవారిని వీళ్ళంతా దేవతలందరూ ఆ జగన్మాతను ఈ రకంగా స్తుతిస్తున్నారన్నమాట. దయామూర్తివై, ధర్మమూర్తివై, దేవమూర్తివై, జ్యోతిర్మూర్తివై, జ్ఞానమూర్తివై, మమ్మల్ని సర్వదా నువ్వు కాపాడు తల్లి. స్వాహ నువ్వే, స్వధా నువ్వే, దక్షిణాదేవివి కూడా నువ్వే, సావిత్రివి నువ్వే, గాయత్రివి నువ్వే, విశ్వమూర్తివి నువ్వే అనేసి, చండముండ ప్రమదేవి కూడా నువ్వే తల్లి, రక్తబీజ వినాశినివి కూడా నువ్వే, శుంభ నిశుంభ దళనివి కూడా నువ్వే అనేసి సకలంగా వీళ్ళందరూ కలిసి ఆ పరదేవతను, ఆ జగన్మాతను స్తుతిస్తున్నారు. ఇక భ్రమరీ గణము పరివేష్టించి ఉంది కాబట్టి ఆ ఆ రకంగా అమ్మవారు ప్రత్యక్షమైంది కాబట్టి, భ్రమరీ గణంతో ఉంది కాబట్టి ఆ రోజు నుంచి అమ్మవారికి భ్రామరీ దేవిగా పేరు రావడం జరిగింది. భ్రమరయ్యే వేష్టిత యస్యాద్భ్రమరీయా తతః స్మృత తస్య దేవ్యే నమో నిత్యం నిత్యమేవా నమో నమః. ఇంకా జగన్మాత సర్వ దిక్కుల నుంచి మీకు మేమందరము కలిసి నమస్కరిస్తున్నాము. నువ్వు మణిద్వీప వాసినివి, అనంత కోటి బ్రహ్మాండ నాయకవు, జగదంబికవు, కరుణించు భువనేశ్వరీ దేవి, సర్వోత్తమోత్తమ, నీకు జయము జయము, కళ్యాణ గుణరత్న పరమేశ్వరి, నీకు జయము జయము అని అందరూ దేవతలు ఒక్కసారిగా అమ్మవారినలా ఆ భ్రమరీ గణంతో వచ్చిన భ్రామరీ దేవిని స్తుతిస్తున్నారు. ఇంకా దేవతల యొక్క స్తుతులు ఎంతో ఆనందం కలిగించాయి అమ్మవారికి. ఇంకా అమ్మవారు మత్త కోకిల లాగా మధురంగా పలికింది జగన్మాత. దేవతలారా, నేను ప్రసన్నమయ్యాను, ఏం చెయ్యాలో చెప్పండి, నేను ఇప్పుడు మీకు వరదాయిని, కోరుకోండి మీకు ఏ వరం కావాలో అని అమ్మవారు అడగడం జరిగింది. అప్పుడు దేవతలు ఈ అరుణుడు అనే దైత్యుడి ఆగడాలన్నీ చెప్పడం జరిగింది. అక్కడ ఈ దేవ బ్రాహ్మణ వేద నాశకుడితడు, హేళనకర్త, మరియు బ్రహ్మదేవుడిచ్చిన వరం వల్ల మేము ఇలా అందరం పారిపోవాల్సి వచ్చింది తల్లి. ఈ అరుణుడిని మీరు సంహరించండి, మాకు స్వర్గలోక ప్రాప్తిని కలిగించండి తల్లి అని అందరూ అమ్మవారి మీద పడి ప్రాధేయపడ్డారు. ఇంకా అప్పటి వరకు అమ్మవారు ఒక గుప్పిట మూసి ఉంది. ఆమె రావడమే తుమ్మెదలతోటి వచ్చింది. ఒక చేతిలో ఒక గుప్పిడి మూసి ఉంది మాట, అందులో గండు తుమ్మెదలు ఉన్నాయి. ఇంకా అప్పుడు ఆ గుప్పిట ఆమె విప్పిందన్నమాట. విప్పగానే చుట్టూ గుంపులుగా తిరుగుతున్న చిత్ర విచిత్ర భ్రమరలు కోటాను కోట్ల రెట్లుగా మొత్తం వృద్ధి పొందించి, మొత్తం ముల్లోకాలు మొత్తం తుమ్మెదలే, ఎక్కడ చూసినా తుమ్మెదలే. ఆ అమ్మవారు చేయి విప్పగానే, ఆ గుప్పిడి విప్పగానే తుమ్మెదలు కోటాను కోట్లుగా మొత్తం అన్ని లోకాలకు వ్యాప్తిస్తున్నాయి. రంగురంగుల తుమ్మెదలున్నాయి, రకరకాల తుమ్మెదలున్నాయి, రాగాల తుమ్మెదలు, నాట్యాల తుమ్మెదలు, తుమ్మెదలే తుమ్మెదలు, అంతటా తుమ్మెదలు. ఇట్లా ఆకాశాన్ని కూడా ఆవరించి ఉన్నాయి ఆ తుమ్మెదలు. భూగోళాన్ని చీకట్లలో ముంచాయి ఆ తుమ్మెదలు. ఇంకా శిరి శిఖరాల మీద కూడా, చెట్టు కొమ్మల మీద అంతటా తుమ్మెదలు వ్యాపించి ఉన్నాయి. తుమ్మెదలన్నీ ఒక్క పెట్టున ఎగురుకుంటూ వెళ్ళి ఎక్కడైతే ఆ దైత్యులు రాక్షసులు
ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను ఏరి కోరి పీక్కొని తిన్నాయి. ఇంకా ఎట్లా అంటే తేనె తుట్టను కదిలించినప్పుడు తేనెటీగలు ఎలా ముంచెత్తిస్తాయో అలాగే ఈ దైత్యుల యొక్క శస్త్రాలను అస్త్రాలను ఎందుకు ఎక్కడ ఎక్కడ కూడా వదలకుండా ఎక్కడికక్కడ అవి కొరికేశాయి. ఒక యుద్ధం లేదు, ఒక వాగ్వాదము లేదు, కేవలం మరణమే. ఎక్కడెక్కడ దాగినా వెంటనే వెంటనే వెంబడించి మరి కుట్టి మరీ చంపేస్తున్నాయి. ఎవరు ఏమయ్యారో ఎవరికి తెలియకుండా అందరూ మరణించారు. ఇంకా అరుణుడితో సహా అసురులందరూ ఉసురులు కోల్పోయారు, అందరూ మరణించడం జరిగింది. ఇంకా తుమ్మెదలన్నీ మళ్ళీ తిరిగి వచ్చి ఆ జగదంబిక దగ్గరికి, ఆ అమ్మవారి దగ్గరికి అవన్నీ చేరుకున్నాయి. ఇట్లా దేవతలకే ఆశ్చర్యం కలిగింది. వాళ్ళందరూ ఆశ్చర్యచకితులై చూస్తున్నారు. ఈ అమ్మవారిది ఇదంతా అమ్మవారి యొక్క మాయని అని అందరూ తెలుసుకున్నారు. ఇట్లా బ్రహ్మాది దేవతలందరూ ఆనందించారు. ఎలాంటి యుద్ధము లేకుండా, ఎలాంటి వాగ్వాదము లేకుండా కేవలము ఆ అమ్మవారు తన మాయతోటే ఈ అసురులనందరినీ సంహరించగలిగిందని దేవతలు గుర్తించి బ్రహ్మాది దేవతలందరూ ఆ పరమేశ్వరుని పునః పునః మళ్ళీ స్తుతించారు. ఇంకా షోడశ ఉపచారాలతో అర్చించారు, విలువైన కానుకలను సమర్పించారు, జయ జయ ధ్వనులు చేశారు. ఇంకా దేవలోకంలో దుందుబులు మ్రోగాయి. మునీశ్వరులు కూడా అందరూ అమ్మవారి యొక్క మాయకు వేద పఠనం చేశారు. అప్సరసలందరూ నృత్యం చేశారు. ఇంకా గంధర్వులు కూడా ఆనంద గీతికలు ఆలపించారు. మంగళవాద్యాలన్నీ మిన్నుముట్టాయి. ఇంకా దేవతలు శిరస్సు వంచి అమ్మవారికి అంజలి ఘటించారు. ఆ జగదీశ్వరి ఎంతో సంతోషించింది. అందరికీ వారు కోరుకున్న వరాలన్నీ కురిపించింది, దేవి భక్తిని అనుగ్రహించింది. ఆ తర్వాత అమ్మవారు అంతర్ధానం చెందింది. ఇదంతా బ్రాహ్మరి యొక్క వృత్తాంతము. ఇది నారదుల వారికి నారాయణ మహర్షి శ్రీమన్నారాయణుడు చెప్పాడు. ఇది విన్నవారికి సర్వ పాప వినాశకము, సర్వవాంఛ ప్రదము, సంసారార్ణవ సంసారార్ణవాతారకము, దేవి సాయుధ్య దాయకము అని శ్రీమన్నారాయణుడే చెప్పి ఇక్కడితో ఈ పారాయణం ఇంతకి ముగిస్తున్నాము. సర్వం శ్రీ జగన్మాత చరణార విందార్పణమస్తు. స్వస్తి. ఈ రోజు తోటి మనము దశమ స్కందము పూర్తి చేసుకున్నాము. మొత్తం 511 శ్లోకాలు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే బాగుంది మేడం, శ్రీమాత్రే నమః. చాలా బాగా చెప్పారు. నమో నమః. చాలా బాగుందమ్మా. పాటలు పాడొచ్చు. నేను భక్తిదేవి మీద చిన్న పాట పాడతాను మేడం. పాడుతున్నాం. శ్రీ పార్వతీ దేవి చేకొనవె శైల కుమారి, మా పూజలే తల్లి గౌరీ శంకరి, గౌరీ శంకరి. శ్రీ పార్వతీ దేవి చేకొనవె శైల కుమారి, మా పూజలే తల్లి గౌరీ శంకరి, గౌరీ శంకరి. నిన్ను నమ్మినాము తల్లి అన్నపూర్ణదేవి, నిన్ను నమ్మినాము తల్లి అన్నపూర్ణదేవి. కాపాడరావమ్మా కాత్యాయిని. శ్రీ పార్వతీ దేవి చేకొనవె శైల కుమారి, మా పూజలే తల్లి గౌరీ శంకరి, గౌరీ శంకరి. ప్రాపు నీవే పాపహారి పద్మపత్ర నేత్రి, ప్రాపు నీవే పాపహారి పద్మపత్ర నేత్రి. పాలింపరావమ్మా పరమేశ్వరి.
శ్రీ పార్వతీ దేవి చేకొనివే శైల కుమారి మా పూజలే తల్లి గౌరీ శంకరి గౌరీ శంకరి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. చాలా బాగుంది మ్యామ్ చాలా బాగుంది మేడం. షార్ట్ గా స్వీట్ గా ఉంది. బాగుంది. చిన్నదే పాట. అందుకే షార్ట్ అండ్ స్వీట్. బాగుంది. ఓకే, ఇంకా ఎవరైనా పాడతారా వీరమణి మేడం? ఓకే మ్యామ్. వేరమని మేడం పాడట్లేదా? ఏమో నాకు పాడుతున్నారేమో. ఉహుం. పాడుతున్నారా? మీరు పాడారని వీరమణి మేడం సెలవు తీసుకున్నారేమో. అసలు ఏం మాట్లాడుతున్నారో వినిపించట్లేదు. లేదు, వినిపించట్లేదు. మ్యూట్ లో ఉన్నట్టున్నా చూడండి. లేదు, మ్యూట్ లో లేరు, అన్మ్యూట్ లోనే ఉన్నారు కానీ వినిపించట్లా. వాయిస్ వినిపించట్లేదు. వాయిస్ రావట్లేదు. అయ్యో పాపం పాట పాడుతున్నారు, వినిపించట్లేదు. మ్యామ్ వినిపించట్లేదు మ్యామ్. గీతా గారిని అడగండి ఒక్కసారి, మీ కోడలు గారిని. అదే అదే. ఇప్పుడు వినిపించింది మ్యామ్, మాట్లాడండి. గీత అంటే వినపడింది. సరే ఓకే, ఇప్పుడు పాడండి, వినిపిస్తుంది. శివనాగరాజ అమ్మ పలుకులు ఆదరించావ శివనాగరాజ శివుని మెడలో నాగరాజ చిన్ని పర్వతి పిలిచి శివనాగరాజ మల్లె పూల మాలలు కట్టి నడుమ మొగిలి రేకులు పెట్టి మల్లె పూల మాలలు కట్టి నడుమ మొగిలి రేకులు పెట్టి తులసి మాలలు నీకే తెచ్చాము శివనాగరాజ మాలలు శివనాగరాజ మెడలో నాగరాజ ఇన్ని పిలిచి కంచిలో కామాక్షి పిలిచే మధురలో మీనాక్షి పిలిచే కంచిలో కామాక్షి పిలిచే మధురలో మీనాక్షి పిలిచే కాళికాంబ నిన్నే పిలిచేరా శివనాగరాజ కాళికాంబ నిన్నే పిలిచేరా శివనాగరాజ శివుని నాగరాజ చిన్ని పార్వతి పిలిచిన దేవి పలుకులు ఆలకించావ నాగ అమ్మ ఆలకించావ నాగ పాలు పార్వతి బంగారు నెలు పాలు పోసిన పార్వతి పాలు తాగక నిన్నే పిలిచేరా శివనాగ పాలు తాగక నిన్నే పిలిచేరా శివనాగరాజ శివుని మెడలో నాగరాజ చిన్ని పిలిచిన దేవి ఆలకించావ శివనాగరాజ అమ్మ పలుకులు ఆదరించావ శివనాగరాజ నుదుటన రుద్రాక్ష మెరిసి శిరసున చంద్రుడు మెరియ నుదుటన శిరసున చంద్రుడు మెరియ బాలనేత్రుని భాగ్యమేదయ్య శివనాగరాజ బాలనేత్రుని భాగ్యమేదయ్య శివనాగరాజ శివుని మెడలో నాగరాజ చిన్ని పార్వతి పిలిచిన దేవి పలుకులు ఆలకించావ శివనాగరాజ అమ్మ పలుకులు ఆదరించావు శివనాగర. థ్యాంక్ యూ మేడం. శివుడిని పిలిచే సోమవారం అయినందుకు శివుడిని వచ్చాడు. బాగా పాడారండి, నేను అదే అనుకుంటున్నాను. నాగరత్న మేడం గారు ఏంటి బాగున్నారా? నిన్న ఎక్కడికి ఊరికెళ్ళారా ఏంటి నాగరత్న మేడం? మేడం
నమస్తే మేడం, అందరికి నమస్తే. నమస్తే నమస్తే నమస్తే. ఎక్కడికి వెళ్ళారు? కనిపించట్లేదు నాగరత్నం మేడం. అదే ఎక్కడికి వెళ్ళారు మేడం అసలు? అదే ఎప్పటికే ఏదో ఫంక్షన్కి వెళ్ళాం. ఫంక్షన్కి వెళ్ళింటున్నారు. ఓకే మ్యామ్. దత్తది చదువుకుందామా? ఓకే మేడం. ఎవరు చెప్తారు? మేడం చదువుతారేమో. మన వింధ్య మేడం చెప్తారా? ఏంది మేడం, నాకు తెలియదు మేడం. ఫస్ట్ జాయిన్ నేను చూపిస్తాను. చెప్తా మేడం. చూసి చెప్పడమే మేడం, చూసి చూసి చదవడమే. నేను చెప్తా మేడం. చెప్పండి. చెప్పండి. నాగరత్నం మేడం కనబడాలి. లేదు, కనపడను. కనబడరా? మళ్ళీ రేపు ఎల్లుండి. అబ్బో, పోలే తెరచాటనే ఉండండి. ఓకే ఇదే ఓకే. మేడం. ఓకే. జై గురుదేవ్ దత్త. ప్రతిరోజు స్మరించవలసిన అద్భుతమైన వాక్యాలు. మేము దత్తరక్షణలో ఉన్నాము, మేము ఆనందంగా ఉన్నాము, మేము ఆరోగ్యంగా ఉన్నాము, మేము బలంగా ఉన్నాము, మేము ఆత్మవిశ్వాసంతో ఉన్నాము, మేము విజేతలము, మేము అవకాశాలను ఆకర్షిస్తున్నాము, మేము ప్రతి విషయంలోనూ సానుకూలంగా అంటే పాజిటివ్గా ఆలోచిస్తున్నాము, మాకు కలిగి ఉన్న దాని పట్ల మేము సంతృప్తిగా ఉన్నాము, దత్త భగవానుని కృప మాపై సదా వర్షిస్తుంది, మాకు అంతా మంచే జరుగుతుంది. జై గురుదేవ్ దత్త. జై గురుదేవ్. జై గురుదేవ దత్త. జై గురుదేవ దత్త. జై జై గురుదేవ దత్త. గురుదేవ దత్త. ఇదే మ్యామ్ నేను చదవమని చెప్పింది. వింధ్యా మ్యామ్, నాకు మన శాంతి మ్యామ్ అందరూ చదవగలరు. ఇది మీరు అది నేను రాదేమో, నా దగ్గర పుస్తకంలోదేమో అనుకున్నాను మేడం, నా కాడ లేదేమో అనుకున్నా. ఇక్కడ కానీ నేను అందుకే ఇది పెట్టాను, నేను దాన్ని చూసి చదవడం అంతే, ఏం అదే, లేదు. అలా అయితే పర్వాలేదు. నేను నా దగ్గర ఏమైనా పుస్తకం ఏమో, ఆ పుస్తకం లేదేమో అనుకుంటే మేడం. రమా మేడం, మీరు విద్యావతి మేడం కి వాట్సాప్ లో సెండ్ చేసేయండి. అంతకు ముందు పెట్టారు కదా గ్రూప్ లో, తను లేదు కదా గ్రూప్ లో, సెండ్ చేస్తే తను సేవ్ చేసి పెట్టుకుంటది. అలాగే అలాగే అలాగే. ఓకే మ్యామ్. శ్రీమాత్రే నమః. సెషన్ ఏం చేస్తున్నామా? ఓకే మేడం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే. శ్రీమాత్రే నమో నమః.